వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి శని అద్భుతమైనటువంటి ఫలితాన్ని తృతీయ స్థితిగతులు ఇస్తున్నాడు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పెండింగ్లు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ బంధువుల దిన కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలకు కూడా మీరు అటెండ్ అయ్యి మరి చక్కగా శుభ కార్యక్రమాలు లేని సమయంలో కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది, బిజీగా ఉండడం జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ రాహు మరి ఆయన కుజుడుతో 23 ఏప్రిల్ నుంచి, అదేవిధంగా బుధుడు వక్రించినటువంటి బుధుడితో 9 ఏప్రిల్ నుంచి, 25 ఏప్రిల్ నుంచి బుధుడు డైరెక్ట్ అయ్యి రాహుతో కలవడం. ఈ విధంగా మనకి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తున్నాయి. అంటే మెంటల్ టెన్షన్స్తో పాటు మనకి స్థలాలు రేట్లు పెరుగుదల, ఆస్తుల కొనుగోళ్ళు, స్థలాలు కొనుగోళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా, ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా మనకి ఈ గురుడు మంచి స్థానంలో ఉండి మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాయి. 6వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు శత్రువుల్ని మనకి అనుకూలంగా మార్చివేయడం, పంచమగురుడు ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి ఆ శని మనకి 3వ ఇంట్లో శనిలాగా ఆ శని బలం లేకపోవడం వల్ల అర్ధాష్టమ శని ఫలితాలు ఇవ్వకుండా తృతీయ శని ఫలితాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 5వ ఇంట్లో ఉన్నటువంటి రాహు మరి 25 ఏప్రిల్ నుంచి చక్కగా మనకి డైరెక్ట్ అయ్యి, అలాగే కుజుడితో 23 ఏప్రిల్ నుంచి కలవడం, బుధుడు వక్రించిన బుధుడితో 9 ఏప్రిల్ నుంచి కలవడం, 5వ ఇంట్లో కలిసి 4వ ఇంటి ఫలితాలను మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఈ స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు మనకి స్థలాల రేట్లు పెరిగినాయి. ఆ స్థలాల రేట్లు మనం అమ్మాలా మానాలా, ఈ డైలమాలో పీడ అనమాట. మనకి మనశ్శాంతి లేకపోవడం, ఇలా ప్రతి విషయంలో కూడా శుభ ఫలితాలని అందుకునేటటువంటి సమయంలో ఎవరో వచ్చి తనకు వెళ్ళిపోయినట్టుగా ఈ వృశ్చిక రాశి వారికి ఉండడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఏంటి ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే ఏప్రిల్ 22 తర్వాత 7వ స్థానంలోకి ఈ గురుడు వచ్చిన తర్వాత అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 6వ గురుడు 24 ఏప్రిల్తో శుక్రుడితోనూ, బుధుడు వక్రించి 2 ఏప్రిల్తో ఉండడం జరిగింది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కాస్త ఓవర్ ఎక్సైట్మెంటు, ఆ తర్వాత ఏదో సాధించాలి అనేటటువంటిది మనసులో ఉన్నప్పటికీ కూడా మరి తొందరపాటు నిర్ణయాలతో మీరు పెద్దలు చెప్పింది వినకుండా వెళ్ళడం, బోర్లా పడడం, తర్వాత క్యార్మన్లు, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తుల విషయాల దగ్గరికి వస్తే టీఏలు, డిఏలు, అరియర్స్ ఇవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి బకాయిలు ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఉండవు. ఆ విధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు చక్కగా మనకి ఈ ఇన్సెంటివ్స్ రావడం, జీతాలు పెరగడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అనేటువంటిది కలగడం జరుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారంతే. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. అలాగే పోలీస్, సెక్యూరిటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి చక్కటి ప్రమోషన్స్ ఇవన్నీ రావడం జరుగుతాయి. అయితే వారు కోరుకున్న చోట్లకు కాకుండా మామూలుగా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోల పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోల పావు మినుము ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి.
ఆ విధంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన, అమ్మవారి పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా ఇంట్లో శుక్రవారం నాడు ఈ యొక్క రాహుదోషము, శని దోషం పోతుంది. శుభమస్తు.